హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏమిటంటే పీతల కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను ముందుగా ఒక అరకిలో తీసుకున్నాను. అరకిలో అంటే అరకిలోకి నాకు 5 తూగాయి. మీకు ఎన్ని తూగితే అన్ని చూసుకోండి. ఎన్ని తీసుకున్నా సరే, అంటే కేజీ తీసుకున్నా, అర కేజీ తీసుకున్నా, పావు కేజీ తీసుకున్నా సరే ఇలానే చేసుకుంటే పర్ఫెక్ట్గా పీతల కర్రీ అనేది వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని సగం అంటే నార్మల్ ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలానే ఒక 6-7 ఎల్లుల్లిపాయలు తీసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి మెత్తని పేస్ట్గా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, వేసుకోండి. నేను లైట్గా వేసుకున్నాను. తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఆయిల్ కూడా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర, అంటే హాఫ్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా కోసుకొని అందులో వేపుకోండి. వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ని మిక్సీ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకొని దాన్ని బాగా వేపండి. పచ్చివాసన పోయినంత వరకు దాన్ని బాగా వేపుకోండి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అంటే కొంచెం అంటే ఒక స్పూన్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వండి. దాన్ని మగ్గిన తర్వాత అలానే ఇప్పుడు ఇంకొక 2 టమాటో పళ్ళను మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా మిక్సీ చేసుకోండి ఫైన్ పేస్ట్గా. చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అవి కూడా వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ని కూడా మళ్ళీ కళాయిలో వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకొని టమాటోలో పచ్చివాసన పోవాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం అంటే లేదంటే కర్రీకి కావాల్సినంత ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడే వేసేసుకున్నాను. ఫైనల్గా సరిపోతే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? అది కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని అలా మగ్గనివ్వండి. చిన్న మంటలోనే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అది కొంచెం బాగా ఉడికినట్టుగా కనిపిస్తుంది. ఉడికిన దాంట్లోనే మనం 2 స్పూన్ల కారం, పీతల కూరకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే పీతల్లో ఏమైనా స్మెల్ ఉన్నా పోతుంది. కాబట్టి 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూను పసుపు, అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపండి. పచ్చివాసన దానికి కూడా లైట్గా పెద్ద మంటలో పెట్టుకొని దాన్ని ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చాక మనం ఏదైతే పీతలు ఉన్నాయో ఆ పీతలన్నీ వేసుకొని ఈ మసాలా అంతా దానికి పట్టినట్టుగా బాగా కలుపుకొని ఇచ్చి పెద్ద మంటలో దాన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంటే కొంచెం ఈ స్పైసెస్ అంతా పీతలకు పట్టేటట్టుగా ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో మనం దాన్ని ఉడికించిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి నార్మల్ వాటర్ తీసుకొని కొంత వాటర్ అందులోకి వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాన్ని బాగా మ్యాష్ చేసి దాంట్లో వచ్చిన గుజ్జుని ఒక 5 నిమిషాలు ఈ వాటర్తో మగ్గిన తర్వాత ఈ చింతపండు వాటర్ కూడా వేసుకుంటే ఈ వాటరు ఇంకొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేస్తూ ఉడికించుకోవాలి. అంటే మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం తొందరగా ఆపేసుకోవాలి. బాగా చిక్కగా కావాలనుకుంటే నేను చూపించిన కన్సిస్టెంట్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా వేడిగా అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలు కుదిరితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ఫస్ట్ మీకు నచ్చాలి. మీకు నచ్చితేనే మాత్రమే షేర్ చేయండి, లేదంటే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ వీడియో ఇది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.